వార్తల్ని సహసమర్పిస్తున్న వారు ఇక్ఫా యూనివర్సిటీ. అందరికీ నమస్తే. ఇక్ఫా యూనివర్సిటీ సమర్పించిన గరం గరం వార్తలకి స్వాగతం. ఇవాళ కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. ముందుగా హెడ్లైన్. లోకేష్ ఎర్రబుక్కుతో వెలిసిన ఫ్లెక్సీలు రెచ్చిపోయి టీడీపోలు చేస్తున్నారు దాడులు. బజ్జీల్లో నూనె, పప్పుల్లో రబ్బర్లు. మల్లారెడ్డి సారు, ఇవేనా మీ కాలేజీల వంటలు? బస్సులో నుంచి పడబోయిన ప్రయాణికుడు కాపాడి కండక్టర్ అయిండు దేవుడు. డేటింగ్ యాప్ పిల్లతో సోది పెడుతున్న రాజేష్. హలో, చెప్పు బంగారం, ఇంకేంటి? ఐ లవ్ యూ టు. పొద్దుటి నుంచి ఫోన్ చేస్తున్నా మా రాజేష్కు. వెయిటింగ్ అస్సలకి ఎత్తుతలేడు. మరి అంతగానో ఎవరితో మాట్లాడుతున్నాడో, ఏం పులిహోర కలుపుతున్నాడో. హలో, చెప్పు బంగారం, ఇంకేంటి? ఐ లవ్ యూ టు. అవో చూసిర్రా, వీళ్ళ లత్కోరు ముఖానికట లవ్ యూ నట. ఏవోతో పొల్ల రాకినట్టున్నది. అందుకే ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తుతోనే లేడు. ఇప్పుడు కళ్ళ ముందే ఉన్నాడు కదా, చూద్దాం ఎత్తుతాడో ఎత్తడో. ఒక్క సెకండ్. చిచ్చి, వేడికి పోయినా ఇడిచిపెట్టదు, ప్రాణం తీస్తుంది. పాసిపోయిన మొక్కది. ఏంది బంగారం, నన్ను అట్లంటున్నావు? ఏచి, నిన్నెందుకంట బంగారం? మరి ఇందాక పాసిపోయిన ముఖమన్నా. మా వార్తవాణి అన్నదంతే. నిజంగానే ప్రాణం తీస్తుంది అబ్బా, పాసిపోయిన మొక్కది. నిజంగానే దాన్ని కవర్ చేసుకునేందుకు బూడిద పూసినట్టు ఇంత మేకప్ పూస్తుంది. అదే కదా, ఫోన్ ఎత్తకపోయినా కానీ ఫోన్ చేస్తూనే ఉన్నది ఇన్నిసార్లు, పానీ పాట లేనట్టు. విన్నావా? విన్నా. మొత్తం విన్నావా? మొత్తం విన్నా. ఏంది నాది పాసిపోయిన ముఖమా? అంటే ఒక్క సెకండ్. హలో బంగారం, నేను మళ్ళీ కాల్ చేస్తా. అది కాదు, త్వరగా నువ్వు హైటెక్ సిటీ మెట్రో స్టేషన్ దగ్గరకు వచ్చి. ఓకే, బాయ్. సరే సరే. ఎవతిరా అది? ఎవతి? అప్పటి నుంచి బంగారం బంగారం అని ఒక్కటే సోది పెడుతున్నావు. ఇగో, నా బంగారాన్ని అది ఇది అన్నావంటే మంచిగా ఉండదు చెప్తున్నా. నేను ప్రేమిస్తున్నా తనని, ఆమంటే నాకు మస్తు ఇష్టం. పాసిపోయిన మొక్క నాది కాదురా, నీది. ఆ పాసిపోయిన మొక్కానికి ఇంకో పానం అట, పానం. ఇంతకు ఎవలా పిల్ల? ఎక్కడ పరిచయం అయింది? ఎప్పటి సంది ఫోన్ కథ నడుస్తుంది? ఏంది కథ? పరిచయం అంటే నిన్ననే డేటింగ్ యాప్ లో చాటింగ్ చేస్తుంటే కనెక్ట్ అయింది. ఓరి పిసమొక పోడా, డేటింగ్ యాప్ లో పరిచయమైన పిల్లని ఎట్లా నమ్ముతావురా? నాకు ఇడ్చి పెడతారు. నా పిల్ల అట్లాంటిది కాదు, బంగారం. నువ్వు ఇంకోసారి బంగారం అంటే బంట మీదే సంపుతా. ఆమె మంచి పిల్ల, ఆమెకి ఏమన్నా అయితే మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ నేనే తెలుసా? మోసం చేసేదాన్ని పట్టుకొని మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ అంటవేంద్రా? మీకు చెప్తే అర్థం కాదు. హైదరాబాద్ లా ఇదొక పెద్ద దందా నడుస్తుందట, తెలుసా? దందానా? ఏం దందా? ఏం దందా అని పండ్లకి ఇట్లా ఇగిలిచ్చాడు కాదు, బయట ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. కొందరు లేడీసు గిట్లనే డేటింగ్ యాప్లో పరిచయం అయ్యి అదొకటి ఇదొకటి మాట్లాడి మాయ చేసి తర్వాత కలుద్దామని ఒక కాడికి రమ్మంటారట. అక్కడికి పోయినాక పక్కనే పబ్బు ఉంది కదా అని చెప్పి అందులోకి తీసుకొని పోయి ఫుల్ ఖర్చు పెట్టిస్తురట. అబ్బా, నచ్చిన పిల్ల కోసం ఆ మాత్రం ఖర్చు పెడితే ఏమున్నది వాని? ఆ పిల్ల నా దగ్గర ఏం డబ్బులు తీసుకుంటలేదు కదా. ఓరి బకరా, ఆల్రెడీ ఆ పిల్లను పంపిందే ఆ పబ్బోళ్ళట. ఇట్లా గిరాకీ బగ్గ చేయించి వేలకు వేలు బిల్లులు గుంజుతుర్రంట. నిజమేనా ఇది? అరే, రితిక అని ఒక పిల్ల డేటింగ్ యాప్ లో ఒక పిల్లగానికి పరిచయం గిట్లనే తీయని మాటలు మాట్లాడి హైటెక్ సిటీ మెట్రో స్టేషన్ దగ్గరికి రమ్మని అక్కడ కాసేపు మాట్లాడి పక్కనే ఉన్న పబ్బుకు తీసుకొని పోయి కాస్ట్లీ మందు కాస్ట్లీ ఫుడ్ ఆర్డర్ చేస్తే 40,000 బిల్లు అయిందట. సూడు కావాలంటే బిల్లు షిట్టీలు. ఇక పిల్ల ముందు ఇజ్జత్ వద్దని కట్టిండు. తీరా ఇంటికి వచ్చి చూసి ఆన్లైన్ లో పబ్బు గురించి చూస్తే అప్పుడు మోసపోయినా అన్నాడట. అంటే ఇప్పుడు నాతో మాట్లాడే పిల్ల కూడా మెట్రో స్టేషన్ కి రమ్మంటున్నదంటే ఆ పబ్కే తీసుకుపోతుందా? ఏమో, కాల్ చేసి అడుగు. ఒక్క నిమిషం. హలో బంగారం, స్టార్ట్ అయినా కానీ ఇప్పుడు మనం అక్కడ కలిసిన తర్వాత నెక్స్ట్ ఎటు వెళ్దాం? పక్కనే ఉన్న పబ్బుకి వెళ్దాం. పబ్బా? సరే సరే, నేను మళ్ళీ కాల్ చేస్తాను నీకు. విన్నావా, నీకు 30-40 వేల బొక్క పెట్టించు, అప్పుడు అర్థమవు. వామ్మో, ఇంత దందా నడుస్తున్నదా వాణి డేటింగ్ యాప్స్ తోని? థ్యాంక్స్ వాణి, నన్ను కాపాడినందుకు. లేకుంటే ఏమిలే, ఈ పాటికి నా పరిస్థితి ఖతమే. ఇక
అమ్మో దేవుడా, ఇంకోసారి ఈ డేటింగ్ యాప్లో జోలికి పోను, ఈ ఫోన్లు వద్దు, పిల్లొద్దు. ఉంటావా అని మళ్ళా కలుస్తా. ఇది కథ. ఓ అన్నలు, డేటింగ్ యాప్ ఎవరైనా వాడుతుర్రా? ఇట్లా జరుగుతున్నాయట మోసాలు, జర చూసుకోండి. కష్టపడ్డా, పాలమ్మినా, పూలమ్మినా, బోర్వెల్స్ నడిపినా, కాలేజీలు పెట్టినా, సక్సెస్ అయినా. సక్సెస్ అంటే మల్లారెడ్డి, మల్లారెడ్డి అంటే సక్సెస్. నేను తుమ్ముతే తుఫాన్, అట్లుంటది మనతోని అని మైక్ పడితే మల్లారెడ్డి గివే ముచ్చట్లు చెప్తాడు, మంచిగా జోకులు చేస్తాడు కదా. కానీ ఎందుకో ఈ నడుమ సారు కష్టపడి పెట్టిన కాలేజీలా లొల్లులే అవుతున్నాయుల్లా. ఆగో, బోండాలు విండితే ఆయిల్ వచ్చుడు, పప్పులు తిందామంటే ప్లాస్టిక్ వచ్చుడు, అన్నంలా పురుగులట, సాంబార్ నీళ్ళట, మజ్జిగైతే నీళ్ళట. ఇగో ఇదే మల్లారెడ్డి కాలేజీల పిల్లలకు మెనూనట. పొద్దంతా కష్టపడి బుక్కెడు తిందామంటే డొక్కలు ఎండ పెడుతున్నారు. ఈ తిండి తిని ఎట్లా చదువుకోవాలి, ఎట్లా ఆరోగ్యంగా ఉండాలి, ఏమన్నా పుణ్యానికి పెడుతున్నాడా? వేలకు వేలు, లచ్చలకు లచ్చలు ఫీజులు తీసుకుంటలేడా? మేమేమన్నా చిన్న పోరలమా? మాకు న్యాయం జరగాల్సిందే, చక్కగా తిండి పెట్టాల్సిందేనని మైసమ్మ గూడాల మల్లారెడ్డి కాలేజ్ పిల్లలంతా ఇట్లా రోడ్డు మీదకి వచ్చిండ్రన్నట్టు. అయ్యా మల్లారెడ్డి సారు, ఇది పద్ధతేనా సారు? బోండంలకెళ్ళి గీ తీరుగా నా నూనె వచ్చేది, పప్పులకెళ్ళి లబ్బర్లు వచ్చేది. మరి వంట చేసేటోళ్ళు మిస్టేక్ చేసిర్రో లేకుంటే యాజమాన్యం పట్టింపులు సరిగా లేవో తెలియదు గాని ఈ నడుమ మల్లారెడ్డి కాలేజ్ పిల్లలు మస్తు లొల్లి చేస్తున్నారు. మరి ఇప్పటికైనా మల్లన్న కాన్సన్ట్రేట్ చేసి లెక్క సరి చేస్తాడో లేకుంటే గమ్మున ఉంటారని లైట్ తీసుకుంటారో తెలియదు గాని పిల్లలైతే మస్తు గరంగా ఉన్నారు. మల్లన్న, ఎప్పుడు రాజకీయాలే కాదే, అప్పుడప్పుడు నీ కాలేజీలలో ఏం జరుగుతుందో కూడా చూడాలి. అసలుకే నిన్నటికి నిన్న నువ్వు అమెరికా పోయి నీ యూనివర్సిటీ గొప్పతనం చెప్పొచ్చినావు, సరేనా? పెళ్లి కాక ముందు కొడుకుల కథ ఎట్లుంటుందో, మా అమ్మ మంచిది, మంచిగా కూరలు వండుతుంది, నన్ను మంచిగా చూసుకుంటది, అన్నకు తెలియకుండా డబ్బులు ఇస్తుంది, తమ్మునికి తెలియకుండా డబ్బులు ఇస్తుంది, నాకు తక్కువ పని చెప్తుంది, మా నాయనకేమో ఎక్కువ పని చెప్తుందని అవ్వను ఆకాశానికి ఎత్తుతారు, ఆస్తులు ఎక్కువ రాయించుకుంటారు. కానీ అదే పెళ్లి కాగానే తల్లి దయ్యం అవుతుంది, పెళ్ళం బెల్లం అవుతుంది. చాలా మందిని చూస్తున్నాం కదా. కానీ ఇంకా గిడ ఏమైందంటే, అయ్యో అవ్వా, ఎంత కష్టం వచ్చనే. చూసినారులా ముసలమ్మను ఎట్లా బయట నూకేసిండ్రో. 9 మాసాలు మోసి కని పెంచి కంటికి రెప్పోలే సాది సవరించి పిల్లలను పెద్దోళ్ళని చేస్తే ఆఖరికి ఈ పరిస్థితికి తీసుకొచ్చే. గోస్ అంటే గోస్ అబుచ్చుకుంటున్నారు. చెప్పవ్వా, అసలు ఏమైంది? ఇట్లా బయటికి ఎవరు ఎలా కొట్టిర్రు నిన్ను? రాములా భగవంత, విన్నరానులా రాత్రి నుంచి మంచం మీదనే అనుకున్నదట వానలా. ఇప్పుడు ఎవరో వచ్చి కుర్చీలో కూసబెడితే వచ్చిపోయేటోళ్ళని చూసి కళ్ళ నీళ్లు పెట్టుకుంటున్నది. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల్ మరిపల్లిగూడెం అవ్వది. పేరు మల్లమ్మ. 2 కొడుకులట. మళ్ళా ఆస్తిపాస్తులు అన్ని ఇద్దరికి రాసిచ్చి కొడుకులు ఇళ్ళల్లో ఉంటున్నదట. మరి కోడలకే నచ్చలేదో కొడుకుల మనసే మారి ఎల్లగొట్టిండ్రో గాని ఇప్పుడు ఈ ముసలమ్మకు 3 షేర్ల నీళ్లు దాపిస్తున్నారు కొడుకులు. అయినా ఓ మల్లవ్వ కొడుకులు, గిదే నా పద్ధతి? కన్న తల్లిని గిట్లనే నా చూసుకునేది. కొడుకులు కావాలని ఆ మల్లమ్మ తల్లి కోటొక్క దేవుళ్ళకు మొక్కి ముడుపులుగా ఇచ్చి మిమ్మల్ని కానీ ప్రయోజకులను చేస్తే ఆఖరికి అవ్వకు ఇట్లాంటి పరిస్థితి మీరు తెచ్చేది. అసలు ఆమె తిన్నదో తినలేదో కదా ఇంతవరకు, డొక్కంత గుంజుకపోతున్నది. ఇక చూడండి లోకం ఎట్లున్నదో, లోకం మీద కొందరు కొడుకుల సక్కదనం ఎట్లున్నదో. ఏం చేస్తాం పాడై. ఓ ఆర్టీసీ బస్సు పోతున్నది, కండక్టర్ టికెట్లు ఇస్తున్నాడు, ఓ ప్రయాణికుడు డోర్ పక్కకు కొంచెం అటేటి నిలుస్తున్నాడు. ఇంతల్నే సడన్ గా పట్టు తప్పి ఆ ప్రయాణికుడు డోర్ల నుంచి పడబోతే దేవుని లెక్కనే ప్రాణాలు కాపాడిండు కండక్టర్. నిజంగా ఇది గిట్లా చూస్తే ఇది సినిమా సీనా ఏంది అని అంటారు. కొంచెం అయితే కింద వాడు అంత స్పీడ్లో ఉన్న రన్నింగ్ బస్సుల నుంచి పడితే పానాలు పోయేటి. నిజంగా ఈ కండక్టరు సినిమా హీరో రేంజ్ లా కాపాడిండు. మరి కాదా కండ్లు మూసి తెరిచే లోపట్నే చేయి పట్టి ఆపిండు. అసలుకైతే ఆయన సూపు కూడా దిక్కులేనే లేదు, ఇటు టికెట్ కొట్టే దిక్కే ఉన్నది. అయినా కూడా దిమాకున్నాడు, దునియా మొత్తం చూస్తాడు అన్నట్టు వెనకైనా పడిపోతున్న చూసి ఇట్లా చేయితోని పట్టుకున్నాడు. ఈయన చేసిన పనికి సూపర్ కండక్టర్ అంటున్నారు అందరు ఇప్పుడు. మరి అంతే కదా, పట్టు తప్పితే పడిపోవు, ఇంకా ఏమన్నా అయ్యేది ఉంటే ఇద్దరు కూడా పడిపోదురు. కానీ భలే బ్యాలెన్స్ చేసిండు పోన్రి. మరి రోజు బస్సులోనే ఉంటాడు కాబట్టి ఆ జాగ్రత్త కండక్టర్ కు ఉండే ఉంటది. కేరళ రాష్ట్రంలో జరిగిన ముచ్చటిది. నిజంగా ఈ అన్నకు కండక్టర్ పునర్జన్మనిచ్చినట్టు అయింది. లేకపోతే అసలుకే బతికేటోడు కాదు అన్నట్టు. పబ్లిక్ జర మీరు బస్సులో పోతున్నప్పుడు ఫుట్బోర్డ్ ప్రయాణం చేయకుండ్రి, అది బస్సులో రాసి ఉంటది, కండక్టర్ చెప్తూనే ఉంటారు ఎప్పటికప్పుడు. ఏమైతే అనుకుంటే ఇట్లాంటి అనర్థాలకు దారితీస్తుంది. అన్ని వేళలా మనల్ని కాపాడడానికి ఒకళ్ళు ఉండరు కదా, జాగ్రత్త సుమి. పండగలప్పుడు, పబ్బాలప్పుడు, సోమవారాలు, మంగళవారాలు, శుక్రవారాలు, ఆదివారాలు ఇట్లా జనాలు దేవుని గుళ్ళకు పోయి దండం పెట్టుకుంటారు, పూజలు చేస్తారు.
కొందరేమో ఎక్కడికి పోకుండా పొద్దున్నే స్నానాలు జపాలు చేసి ఇంట్లోనే పూజలు చేస్తుంటారు. చాలా మందిని చూస్తున్నాం, మనం కూడా పూజలు చేస్తున్నాం కదా. అయితే ఈడ మాత్రం ఒక మూగజీవి భక్తిని చూపెట్టి ఏం చేసిందంటే, అవు శునకమే నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేసింది. అట్లని ఒకటో రెండో సుట్లే కాదుల్లో 11 సుట్లు తిరిగింది. మదిలో దేవుణ్ణి తలుసుకున్నాకనే ఆగింది. అగజుడుండ్రి ఆగే ముచ్చటనే లేకుండా అడుగులేస్తూ ఎంత భక్తి శ్రద్ధలతో తిరిగిందో. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి ఊర్ల గీతా మందిర ఆవరణ జరిగిన ముచ్చట ఇది. ఇంకా గమ్మత్ ఆశ్చర్యకరమైన విషయం ఏందనంటే, శని జయంతి నాడు ఈ డాగ్ భక్తిని చూపెట్టింది. మామూలుగా భక్తులు ఈ రోజు నాడు నవగ్రహారాధన చేసి ప్రదక్షిణలు చేస్తారు. కానీ డాగ్ ఇట్లా చేసిందంటే యాదృచ్ఛికమో దేవుని మాయనో తెలియదు కానీ సోషల్ మీడియంలా తిరుగుతున్నది. అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నది. ఇక ఈ ముచ్చట ఇటు నుంచితే ఇటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం సాయినగర్లా ఈ ఇంటోలు నిద్రపోయింది చూసి ఎవరో బద్మాష్గాలు వచ్చి పసుపు కలిపిన బియ్యము, కుంకుమ, కోడిగుడ్లు, ఎంట్రుకలు, మిరపకాయలు, నిమ్మకాయలు పోసిపోయినరు. మరి ఈ కాలంలో కూడా ఈ క్షుద్ర పూజలు చేసి భయం పుట్టించుడు ఏందో గాని, ఓ అన్నలు మీరేం భయపడకుండ్రి, పోలీసులకు కంప్లైంట్ చేస్తే మొత్తం వాళ్ళే చూసుకుంటారు. ఏమంటున్నావు? ఇక్ఫా యూనివర్సిటీ సమర్పించిన గరం గరం వార్తలు. మళ్ళొచ్చే ఎపిసోడ్లో ఇంకిన్ని గరం గరం వార్తలతోని కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30 మళ్ళా తిరిగి ఉదయం 8:30 మర్చిపోకుండా చూడుండ్రి. టాటా.